డాక్టర్గా ఉంటూ తెల్ల రేషన్ కార్డుపై పేదల బియ్యాన్ని మొక్కిన అప్పలరాజుకి గౌతు ఫ్యామిలీ గౌరవ మర్యాదలు అర్థం కావని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. అప్పలరాజుని జంతువుతో పోల్చి ఆ జంతువు స్థాయిని తగ్గించి తప్పు చేశానంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఇంకోసారి గౌతు ఫ్యామిలీ గురించి తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదంటూ మండిపడ్డారు. 40,000 ఓట్ల తేడాతో ప్రజలు ఓడించినా అప్పలరాజుకి బుద్ధి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 సంవత్సరాలు ఇలాంటి అబద్ధాలే పాపం నా కుటుంబం మీద మాట్లాడాడు. ఏమైంది? 40 కన్నా ఎక్కువ తేడాతో 40,000 కన్నా ఎక్కువ తేడాతో ఓడిపోయినా ఆయనకు సిగ్గురాదు. మళ్ళీ అదే అబద్ధాలు ముందుకొస్తున్నాడు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే ఓడిపోయినా 163 తేడాతో ఓడిపోయిన అబద్ధాలతో ప్రజల ముందుకొచ్చి పాడిందే పాడరా పాడుతున్నాడో ఇదే అప్పలరాజు. ఈ రోజైతే నేను పర్సనల్ గా ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా అసలు జరగని వాటిని ఇక్కడున్న మా యూనియన్ సోదరులు చెప్పారు. అసలు మీ ప్రమేయం లేదు, మీకు తెలియదు, మేము నిర్ణయం తీసుకుని పోలీసుల వాళ్ళ సహకారంతో మేము స్టిక్కర్లు అంటించుకున్నామని. మరి దీని మీద పెద్ద న్యూస్ ఆర్టికల్ వేసిన ఆ ఛానల్ని ఏమనాలో, వాళ్ళ విఘ్నతను ఏమనాలో వాళ్ళకే వదిలిపెడుతున్నానండి. ఇక్కడున్న పత్రికా సోదరులకి మళ్ళీ చెప్తున్నాను, తప్పు చేస్తే అట్టా ఇటా పోగొట్టాలేమి మీరు రాయక్కర్లేదు, మీకు పూర్తి స్వాతంత్రం ఇస్తున్నాను. మా నాయకులైనా నేనైనా ఎవరైనా పేర్లతో సహా ఫోటోలతో సహా ప్రచురించమని నీకు నేనే చెప్తున్నాను. ఇలాంటివి జరిగితే మీ దృష్టికి రావా అండి?